నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ప్రధానంగా ఇవాళ టీడీపీ అలయన్స్ పార్ట్నర్స్కి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ అయింది. ప్రజాగలం పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రధానంగా టీడీపీ సూపర్ 6 జనసేన షణ్ముఖ వ్యూహం అన్న కాన్సెప్ట్లతో తయారు చేసిందే ప్రజాగలం అనే మేనిఫెస్టోలో ప్రధానంగా మెన్షన్ చేసింది ఇవాళ ఒక రేంజ్లో హామీలు ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇది చర్చ జరగాల్సినంత మేనిఫెస్టోగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఇచ్చారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మహిళలకు హామీలు ఇవ్వడమే కాదు, ప్రధానంగా ఉద్యోగాలు కూడా దాదాపు నెలకు ప్రతి సంవత్సరము 4 లక్షల ఉద్యోగాలు చొప్పున మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటూ ఆ మేనిఫెస్టోలో చెప్పడం ఇవాళ అంటే పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దానికి తోడు ఇవాళ 3 పార్టీల అలయన్స్ పార్ట్నర్స్గా వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నప్పటికీ ఇవాళ మేనిఫెస్టోలో మాత్రం 2 పార్టీలు మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. కీలకంగా కనిపిస్తున్న 2 పార్టీల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ ఆయన ఫోటోలు కానీ వారి మేనిఫెస్టోలో అటువంటి పరిస్థితి ఏం లేదు. అయితే ఫైనల్గా చెప్పింది టీడీపీ కూడా బీజేపీ కూడా ఆమోదిస్తుంది, మా మేనిఫెస్టోకి మద్దతు తెలిపింది, వారి సహకారం ఉంటుంది అని చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ సొంత మేనిఫెస్టో ఉన్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న మేనిఫెస్టోలో తాము కలవట్లేదు అని చెప్పారు అన్నది టీడీపీ కానీ జనసేన నేతల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఒకసారి ఈ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6 మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురు కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిశాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ₹20,000 ఆర్థిక సాయం. GO2 2017ని రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు. ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఈ అంశం మీద ఒకసారి చూద్దాం. నాయుడు గారి
విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు. రైట్, ఇది పొలిటికల్ రియాక్షన్స్ చూస్తాము. ఒకసారి మనం ఈ డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో వెళ్ళడానికి ముందు ఒకసారి గెస్ట్ అని ఒకసారి పరిచయం చేసుకుంటే టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు ఉన్నారు. రైట్, ఫస్ట్ మనం ఒకసారి సయ్యద్ రఫీ గారితోనే మొదలు పెడదాం. రఫీ గారు భారీ హామీలు ఇచ్చారు. ఫస్ట్ మొత్తం హామీల గురించి మాట్లాడడం, తర్వాత బీజేపీ కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. హామీల విషయంలో భారీ హామీలు ఇచ్చారు. నిజంగా ఇది సాధ్యమైన ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఇస్తున్న హామీలకు నిజంగా బడ్జెట్ ఏమైనా కౌంట్ చేసుకున్నారా? అటువంటి బడ్జెట్ సాధ్యమేనా అన్నది ఇవాళ ప్రధానంగా వస్తున్న ప్రశ్న. దానికి ఏం సమాధానం చెప్తారు? నమస్కారం సార్, మీకు బలరాం గారికి, అలాగే ఎల్వి మోహన్ రెడ్డి గారికి, మిత్రులు విల్సన్ గారికి, 6 టీవీ వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్, మేము 1 సంవత్సరం నుంచి వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, ఇవాళ అదనంగా అనేక అంశాలు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆక్వా రంగం చాలా సంక్షోభంలో ఉంది. ఎంతో ఆ రైతులందరూ జగన్మోహన్ రెడ్డిని వేడుకున్నారు. మా గతంలో సబ్సిడీ కరెంట్ ఉండేది, మీరు వచ్చి తీసేశారు, మేము ఈ వ్యవసాయం చేయలేకపోతున్నాము, ఈ ఆక్వా మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే ఆయన పట్టించుకోలేదు. మేము దాన్ని అడ్రస్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఆకివీడు, తణుకు ఆ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అడ్రస్ చేశారు. ₹1.5కే సబ్సిడీకి కరెంటు యూనిట్కి ఇస్తామని చెప్పాం. అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో దానివల్ల ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. రైతులు 90 రోజుల్లో వాళ్ళ ఆస్తిని వాళ్ళు ప్రూవ్ చేయకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి, జిరాక్స్ కాపీలు ప్రజల దగ్గర ఉంటాయి. ఈ సర్వే పేరు మీద ఆ పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడం, ప్రతి పేజీలో నవరత్నాలు వేయటం, ఇలాగా ఉత్తర కొరియాలో కిమ్ పరిపాలనని పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాడు. దాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఊరట కలిగించే అంశం. జగన్మోహన్ రెడ్డి ఇంతే కాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని మీటర్లు, ఏదైతే కరెంటు మీటర్లు తీసుకొచ్చి పెట్టాడో అది రైతులకి ఊరేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో. కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని ఏ రకంగా తీర్చిదిద్ది అక్కడ ఎకనామిక్ సిటీని ఏర్పాటు చేసి ఏ రకంగా అయితే హైదరాబాద్ ఆదాయాన్ని పెంచాడో, ఇక్కడ అమరావతిలో ఒక రాజధాని నిర్మాణం చేసి రాజధాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి వచ్చేటువంటి ఆదాయాలు, ప్రైవేట్ కంపెనీలు పెట్టేటువంటి ఆదాయాలు, జిల్లాల్లో వనరులు ఉపయోగించుకొని
ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయటం, అలాగే సముద్ర తీరంలో ఆక్వా పరిశ్రమలు, అలాగే అనేక రకాల యువతకి రఫీ గారు అనేక రకాల ఇవన్నీ కూడా చెప్తా ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులతో మాట్లాడి సాధ్యాల్ని పరిశీలించి అవన్నీ కూడా చేయటానికి దాదాపు 3 నెలల పాటు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. రైట్. ఇది బీజేపీ ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఆ కాంట్రవర్సీ తర్వాత మాట్లాడదాం. బీజేపీ ప్రతినిధి కూడా సిద్ధార్థ శంకర్ ఫస్ట్ మనం మేము జాతీయ స్థాయిలోనే పెడతాం, రాష్ట్రాల్లో పెట్టాం. ఈ తెలుగుదేశం పెట్టినటువంటి ఈ మేనిఫెస్టోని పూర్తిగా మేము సమర్థిస్తున్నామని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో పక్కన కూర్చోబెట్టి చెప్పాడు. మీరు చూపించలా? సిద్ధార్థ గారు మాట్లాడారు. రైట్. రఫీ గారు ఇందులో మీరు ఒక 2-3 ఇష్యూస్ ప్రధానంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది 65 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు 3,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు 4,000 చేయబోతున్నారు. ఇదొక ప్రధానమైన అంశము. ఇంకొకటి, ఆడబిడ్డలకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి మీరు 1,500 చొప్పున ప్రతి నెల 1,500 చొప్పున 18,000 ఇస్తామని చెప్పని అంటున్నారు. తర్వాత తల్లికి వందనం పేరిట ఒక్కొక్క పిల్లోడు చదువుకుంటే వాళ్ళ ఇంటికి 15,000 చొప్పున వారికి ఆర్థిక సాయం చేస్తామని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా చేస్తామని చెప్పని అన్నారు. తర్వాత రైతులకు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పని అంటున్నారు. ఈ మహిళలకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్పని అంటున్నారు. ఈ బడ్జెట్ నిజంగా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది లెక్కలు ఉన్నాయా? మీరు ఇప్పుడు చెప్పారు మేము ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడామని చెప్పేసి. కానీ సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఇదేది 50 ఏళ్ళకే పింఛన్లు అని చెప్పనంటేనే చాలా పెద్ద ఎత్తున నంబర్ పెరిగే ప్రమాదం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి పోయిన ఎన్నికల్లో 45 సంవత్సరాల మహిళలకే నేను పెన్షన్ ఇస్తానని చెప్పేసి తర్వాత అసెంబ్లీలో అడిగితే ఆయన చెప్పినటువంటి సాక్షి పేపర్ని చూపించి అడిగితే నేను అనలేదు, సాక్షిని ఎవరు నమ్మమన్నారు, మీరు సాక్షి పేపర్లో వచ్చింది నమ్మమన్నారా, ఎవరు నమ్మమన్నారని చెప్పి అతను ఎదురు తిరిగాడు. ఓకే. అతను 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి చివరికి మాట తప్పి సాక్షి పేపర్ చూపిస్తారంటే అందులో వచ్చింది ఎవరు నమ్మమన్నాడని చెప్పి ఆయన పేపర్ గురించి ఆయనే మాట్లాడాడు. కావాలని మీరు రికార్డు చూడండి. రైట్. కాబట్టి మేము 50 సంవత్సరాలు పెట్టాం. 50 సంవత్సరాలు పెట్టడం అనేది చాలా వాస్తవం. అది ప్రతి పథకానికి ఎంత డబ్బు అవుతుంది, ఏ రకంగా ఇన్కమ్ సోర్సెస్ని మనం పెంచవచ్చు అనేది ఈ మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టో సూపర్ హిట్ అయింది. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అతను చేతిలో పట్టుకొని చెప్తా ఉంటాడు, ఇది బైబిల్ అని, ఇది ఖురాన్ అని, ఇది భగవద్గీత అని. అందులో అనేక అంశాలు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అన్నాడు. దాన్ని గాలికి వదిలేశాడు. జనవరి ప్రతి సంక్రాంతికి 1వ తారీఖు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, దానికి గాలికి వదిలేశాడు. ఇల్లు కట్టిస్తా అన్నాడు, మధ్యలో వదిలేశాడు. ఇల్లు లేవు, పాడు లేవు, అక్కడ కరెంటు లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏ కుటుంబం కూడా ఆ ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అతని ప్రభుత్వం విఫలమైంది. అతను పాదయాత్రలో 730 హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా పుస్తకంలో వేశాం. ఎక్కడ ఏ ఊర్లో ఏ హామీ ఇచ్చాడు, ఎక్కడ అమలు జరిపాడు, చేయలేదని చెప్పి కూడా వేసాం. అందరికీ పంచిపెట్టాం. చెప్పటం, మాట చెప్పటం, మడమ తిప్పటం అతని నైజం అది. కాబట్టి అతని మేనిఫెస్టోని చెప్పింది, ఇక నేను అధికారానికి రాలేకపోతున్నాను, నేనేమి చెప్పలేకపోతున్నాను అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డిది. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు మీరేమో అవ్వాదాతలకు పింఛన్లు ఇస్తామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చెల్లెళ్ళకు కూడా పింఛన్లు ఇస్తామని అంటున్నారు 50 ఏళ్ళకే. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంటే మనకు కూడా వచ్చేది మొత్తం అక్కడ పింఛన్లు. నమస్కారం అండి బల్లం గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఎస్ సార్.
చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేదంటేనే అది ఒక ఫేక్ మేనిఫెస్టో అని తేలిపోయింది. తర్వాత మాట్లాడదాం. అసలు హామీల గురించి డిస్కస్ చేద్దాం. హామీల గురించి ఫోటో ఉంది, ఈ రోజు ఆ ఫోటో లేదు అంటే వాళ్ళు మా ఫోటో మీరు పెట్టద్దు, మీరు మాట మీద నిలబడరు, మీ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి తర్వాత మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు ఆ కాంట్రవర్సీ గురించి తర్వాత మాట్లాడదాం. డిబేట్ సబ్జెక్టు గురించి నిజంగా ఇన్ని హామీలు సాధ్యమేనా వాటి గురించి డిస్కస్ చేద్దాం ప్లీజ్. అదేనండి, అదే నేను చెప్పేది. మేనిఫెస్టోనే ఫేక్ అంటున్నా, ఆ ఫేక్ లో భాగంగా ఇవన్నీ చెప్తున్నా. ఇవన్నీ చెప్పడంలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 1,24,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 75,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. మేము ఇస్తున్నటువంటి మేనిఫెస్టోనే వీళ్ళు గతం రాష్ట్రాన్ని శ్రీలంక చేసినారు, రాష్ట్రాన్ని పాకిస్తాన్ కోట చేసినారని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం కాపుల్లో కూరుకుపోయిందని సందర్భం ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కేవలం 34,000 ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారంటే వీళ్ళ మాటలు ఎంతవరకు నిజం అనేది దానికి దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాష్ట్ర చరిత్రలో 660 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తిగా అమలు చేసిన సందర్భం లేదు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి మేనిఫెస్టోను ప్రజలు అంగీకరించే పరిస్థితి లేరు, ప్రజలు ఏకీభవించే పరిస్థితి లేరు, ప్రజలు సపోర్ట్ చేసే పరిస్థితి లేరు. కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా మాట్లాడించి మేము చేసిందే కరెక్ట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్ముతారు, ఎవరు ఇష్టపడుతున్నారు? ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పారు? ఆడబిడ్డ బట్టి 20,000 రూపాయలు మేము డిపాజిట్ 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని ఈ రోజు ఎప్పుడు చేస్తారు? ఇంతకుముందు ఉద్యోగం మేము చెప్పలేదు. అది ఆ మాట మేము చెప్పలేదు. ఒక్కటే చెప్తున్నా నేను, ఆడబిడ్డకి మేము 25,000 అన్ని మాట్లాడినా నేను చెప్పలేదు. ఆడబిడ్డకి చెప్పలేదు. మహాలక్ష్మి కింద ఆడపిల్ల పుడితే 25,000 డిపాజిట్ చెప్పలేదు. చెప్పలేదు. ఇబ్బంది లేదు. చెప్పలేదు. నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికన్నా నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి సందర్భం ఏమన్నా ఉందేమో గుర్తు చేసుకోండి. మీరు ₹2కే 20 లీటర్లు వాటర్ ఏ ఊర్లో ఇచ్చినటువంటి సందర్భం ఉందేమో గుర్తు చేసుకోండి. చేసినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి మేనిఫెస్టోను చూడాలనే ఆలోచన కూడా ప్రజలు లేదు. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి మీ అలయన్స్ లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధాలు చెప్తారని వాళ్ళు దూరం పెట్టారంటే దీన్ని బట్టి మీ మేనిఫెస్టోకి ఉన్నటువంటి వాల్యూ ఎంతవరకు కాబట్టి మీరు చెప్పినటువంటి మాటలు ఏ ఒక్కటి నెరవేర్చారు. కాబట్టి కేవలం మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ప్రజలను నమ్మించి మోసం చేయడానికే ప్రయత్నం. మోహన్ రెడ్డి గారు మీకే ఒక ప్రశ్న ఇవాళ మీ ప్రియారిటీస్ వేరే ఉండొచ్చు, వాళ్ళ ప్రియారిటీస్ వేరే. వాళ్ళు పేదలకు మేము పంచి పెడతామని చెప్పని వాళ్ళు ఏదైనా ఆలోచన చేస్తున్నారేమో. ముఖ్యంగా ఇప్పటికే మీరు వాలంటీర్లకు మీరు 5,000 ఇస్తా ఉంటే వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. అదే పల్లం గారు, మీరు కూడా మీతో పాటు ప్రజలు కూడా చూస్తున్నారు, వింటున్నారు. వినేటప్పుడు మీరే ఒకసారి ఆలోచన చేయండి. 71,000 కోట్ల రూపాయలు 71,000 కోట్ల రూపాయలు మా ఖర్చు అయితే వీళ్లకు 1,25,000 కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు వీళ్ళకి ఎట్లా అమలు అవుతుంది? మాకు ఎట్లా అమలు కాదు? 5,000 రూపాయలు ఇస్తున్నప్పుడే రాష్ట్రం ఖజానాను దోపిడీ చేస్తున్నారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు 10,000 రూపాయలు వాలంటీర్కి ఇస్తే ఎంత దోపిడీ అవుతుంది? వీళ్ళు చెప్పింది ఎంత కరెక్ట్, మేము చెప్పేది ఎంత తప్పు? దీన్ని అర్థం చేసుకొని మీరు ఆలోచన చేయండి. ప్రజలకు ఆలోచించమనండి. వాళ్ళకి చెప్పింది కరెక్ట్ అయితే మేము ఏకీపిస్తాం, మేము చెప్పింది తప్పు అయితే వాళ్ళు ఏకీపిస్తారో లేదో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని 11.7 ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% తగ్గించినటువంటి మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మనం అందరము చూసాము. రాజశేఖర రెడ్డి గారు
ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పనంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా చాలా ఇప్పటి వరకు కూడా అవి ట్రోల్ అవుతున్న పరిస్థితి. వైర్లు పట్టుకుంటే అక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన మారారేమో. అప్పుడు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ అదే, రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ఆర్గ్యుమెంట్ అదే కదా. మీ ప్రాధాన్యతలు వేరు, మా ప్రాధాన్యతలు వేరు, మా ప్రాధాన్యతలంతా కూడా పేద ప్రజలు అని చెప్పారు. అదే ఆలోచన విధానంతో టీడీపీ జనసేన పోతున్నారేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాల 8 నెలల 13 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే 7 సంవత్సరాల కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతాంగాన్ని ఆత్మహత్య నుండి నివారించాలంటే వాళ్ళకి ఏకైక మార్గం ఉచిత విద్యుత్ ఇవ్వడమే ఏకైక మార్గం అని అసెంబ్లీలో చెప్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఉచిత విద్యుత్ అంటున్నారు, ఉచిత విద్యుత్ ఇచ్చి ఆ తీగల మీద బట్టలు ఆరేసుకుని తప్ప ఎందుకు పనికిరాదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి రైతుకు ఎక్స్గ్రేసియా ₹1,00,000 ప్రకటించాయా చంద్రబాబు నాయుడు గారు అని రాజశేఖర రెడ్డి గారు అడిగితే ₹1,00,000 ఎక్స్గ్రేసియా ప్రకటిస్తే రైతులు క్యూ కట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. కేవలం ₹1,00,000 కని రైతును అవమానపరిచినటువంటి చంద్రబాబు నాయుడు కాబట్టి జనం వాళ్ళ మళ్ళీ వస్తాను. విల్సన్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది నమ్ముతారనే ఉద్దేశంలో భాగంగా మోహన్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకున్నారు తప్ప నరేంద్ర మోడీ గారిని కన్నా కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారి మీటింగ్ ఎటు ఉంటుందని ఆ మీటింగ్ లో కన్నా వీళ్ళు రిలీజ్ చేసింటే ప్రజలు ఎంతో కొంత నమ్మే వాళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారు పూర్తి వీళ్ళని పరిగణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి చిలకలూరుపేట మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ టైం ఇవ్వండి. విల్సన్ గారు మాట్లాడతారు. విల్సన్ గారు ఓటేయండి అని చెప్పిన సందర్భం ఉంది. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని నరేంద్ర మోడీ గారికి తెలుసు. ప్రజలు తీసుకోలేదు కాబట్టి వీళ్ళు లేనిపోని కబుర్లు చెప్తున్నారు. ఈ కబుర్లు ఓకే విల్సన్ గారు ప్రతి ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలో చెప్తున్నారు. బీజేపీ మరి ఇప్పుడు పూర్తిగా మీ బొమ్మలు అయితే లేవు కానీ మీరు ఓన్ చేసుకుంటారా లేదా తెలియదు. గుడ్ ఈవినింగ్ బలరాం గారు, మీకు ప్యానల్ ఉన్న మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రఫీ గారికి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత బయాస్ గా అసలు అంత ఓపెన్ గా అబద్ధం ఎట్టాడాడు మాకైతే ఆశ్చర్యంగా. మోడీ బొమ్మ పెట్టుకోవడానికి మేనిఫెస్టోలో ఒప్పుకోలేదు అంట. మేము ఆల్రెడీ మోడీ బొమ్మ వేసుకొని, అదే చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకొని, పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకొని తిరుగుతున్నారు. పురంధేశ్వరి గారి బొమ్మ వేసుకొని ఆల్రెడీ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లు అడ్రస్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తున్నారు. మరి మా మోడీ గారు ప్రతినిధులమే కదా మేమంతా. కాబట్టి మేమంతా ఈరోజు మారుతున్నాం అంటే భారతీయ జనతా పార్టీ తరఫున మారుతున్నాం, వేరే మాకు హిడెన్ ఎజెండాలు ఏముండవు. అదే సమయంలో రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో కమిటీలో నేను కూడా మెంబర్ని. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము జాతీయ స్థాయిలో మా పార్టీకి చెప్పడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సూచనలు కూడా చేయడం జరిగింది. వీటన్నింటినీ పరిగణించుకుని జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఏంటో మాకు అర్థం కాలేదు. 2, ఇక మాట్లాడుతున్న మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మేము డిసైడ్ చేసామంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా కాంక్రీట్గా ఉంటుంది, అందులో ఇంకొక మాట లేదు. కాబట్టి అట్లాంటి అపోహలు ఉంటే విన్నాడండి. కాసేపటి క్రితం కూడా మా మీడియా ప్రతినిధులతో కూడా మా జాతీయ నాయకులు మాట్లాడి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఈ మేనిఫెస్టోకి మా మద్దతు ఉందని చెప్పాం. అదే సమయం ఇంకేమైనా యాడ్ చేయాల్సి వస్తే తర్వాత కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్ మేనిఫెస్టో ఎట్లా అంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్సీ కార్పొరేషన్ మొత్తం మూసేశారు కదా. మాలామాది రిలీఫ్ పేరుతో కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా రూపాయికి విధించని జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఎట్ట మేలు చేస్తాడు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్కి ₹1 విధించకుండా ఇన్ని కార్పొరేషన్లు పెట్టి దళితులు బీసీలు కట్టి మేలు చేస్తారు. వీటన్నిటికి సంబంధించి మైనార్టీలకు సంబంధించి కూడా కేంద్రం ఇచ్చే నిధులుగా డైవర్ట్ చేసి ఆయన మైనార్టీలు గట్టి అడ్రస్ చేస్తాడు. కాబట్టి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ జగన్మోహన్ చేసిన ద్రోహం చరిత్రలు ఎప్పుడు మర్చిపోలేవు. ఎందుకంటే ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా
ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి నిధులు డైవర్ట్ చేసిన చరిత్ర లేదు. మరి ఆయనకి ఇంత దుస్సాహసం ఎందుకు వచ్చింది? ఈరోజు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి నిధులు ఇట్లాంటి వాటి ద్వారా పారిశుద్ధ కార్మికులకి డబ్బులు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో మలమూత్ర విసర్జనకి అవకాశాలు అంటే మిగతా ఒకప్పుడు చేతులు దిద్దేసే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి సంబంధించిన మిషన్లు వచ్చాయి. వాటిని కేంద్రం పంపిస్తే కూడా వాటిని అమలు చేయకుండా పక్కన పడేసే పరిస్థితి ఉంది. ఇది స్వచ్ఛ భారత్ కింద. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆటో లేవు, టెంట్ హౌస్ లేవు, కారు లేవు, భూమి కొనుగోలు పథకం లేదు, పంటదారు పెంపకం లేదు, ఏమీ లేదు. ఈ మొత్తం తీసేసిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణం చేయలేదు, ఇంత దుర్మార్గం వ్యవహరించలేదు. ఇక దళితులకు సంబంధించిన ఆత్మగౌరవం ఆయన ఏ విధంగా దెబ్బతీశాడు, డాక్టర్ సుధాకర్ నుంచి కిరణ్ వరకు అందరూ తెలుసు. కాబట్టి అదేవిధంగా చంపి పడేసిన, మరి చంపి నేనే చంపానని చెప్పిన ఆనందబాబుని పక్కన పెట్టుకోవడం ద్వారా దళిత వ్యతిరేకి జగన్మోహన్ అని అర్థమైపోయింది. కాబట్టి రాష్ట్రంలో దళితులు ఎవరు ఆయన కోట్లేరు. మళ్ళీ ఆయన రావాలని కూడా ఏ దళితుడు కూడా కోరుకోరు, ఏ బలహీన వర్గాలు కోరుకోరు. ఇక ఆయన సామాజిక వర్గం నుంచి ఏమన్నా వస్తే ఒక 10% 20% ఓట్లు వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఖరారు అయిపోయింది. దాన్ని ఎవడు మళ్ళీ దేవుడి దిగి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కాపాడలేదు. ఎందుకంటే ఆయన హయాంలో ఏమీ జరగలేదు, ₹1 సంపద సృష్టించలే. ఇండస్ట్రియలైజేషన్ వైపు రాష్ట్రం పోవాల్సిన పరిస్థితి ఇచ్చి ఇండస్ట్రీస్ సరివేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒప్పుకోవడానికి వాళ్ళకి ఓపిక ఉండకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కానీ వాస్తవం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ని ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడానికి మాత్రమే ఆయన పరిమితం అయిపోయారు. ఆ బటన్ నొక్కడం సంపాదించి పంపిణీ చేస్తే ఒక తండ్రికి ఇప్పుడు గౌరవం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో తబేళాలు పళ్ళాలు, తర్వాత ఇంట్లో ఉండే ఏసీలు ఫ్రిడ్జ్లు మొత్తం అమ్మేసి పిల్లోడికి రోజు భోజనం పెట్టినట్టు బటన్ నొక్కే కార్యక్రమం చేశాడంటే ఆయనకి ఏంటి? అడ్మినిస్ట్రేటర్ గా ఆయన అటర్ ఫ్లాప్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. వృద్ధి రేటు పెరిగింది అంటారు. ఏం వృద్ధి రేటు పెరిగింది? మనం ఏమన్నా డబ్బు సంపాదించామా? డబ్బు సంపాదిస్తే కదా రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. ప్రజలు పన్నులు కడుతున్నారు, ఆ పన్నుల ద్వారానే కదా మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇస్తున్నారు. అదే సమయంలో ఇంకా అప్పులు చేస్తున్నారు కదా. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం తాకట్టు పెట్టే కదా ప్రతి వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్తున్నారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలు జవాబుదారు అవుతారు? ఏ విధంగా మళ్ళీ ఆయన కోరుకుంటారు? సొంత చెల్లెలే రోడ్డు బట్టి తిరుగుతున్నారు కదా. కాబట్టి ఏ కోణంలో చూసుకున్నా సరే దారుణం, దుర్మార్గంగా ఆయన పాలన ఉంది. కాబట్టి ఆయన మేనిఫెస్టోలో అనేక అంశాలు మేము మా మేనిఫెస్టో ద్వారా మేము ఇచ్చిన వివరణలో భాగంగానే అవన్నీ జరుగుతున్నాయి. మేము ఈరోజు ఈ ఇతర కార్పొరేషన్లతో పాటు కూడా దళిత కార్పొరేషన్ నిధులు కేటాయించమని కూడా చెప్తున్నాం. దిశగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఢిల్లీ నుంచి ఇచ్చే నిధులకి రాష్ట్ర నిధులకు 2 తోడైతే దళితులకు మరింత సమగ్ర అభివృద్ధి ఉంటుంది. ఇతర స్కీమ్స్ ఏమన్నా సరే ఆ స్కీమ్స్ కూడా మేము ఆహ్వానిస్తాం. అదే సమయంలో ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఉమ్మడి మేనిఫెస్టో అంటే మా అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలకు ఏకీభావం ఉంటాయి. మాకు అందులో ప్రజా నిర్ణయాలు ఉండవు. మాడుకుంటాం, కూర్చొని మాడుకుంటాం. కాబట్టి ఈ విషయంలో సందేహపడాల్సిన అవసరం లేదు. విల్సన్ గారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇవాళ చాలా రాష్ట్రాల్లో మీ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే దాదాపు 2 లక్షల రూపాయలు తలసరి అప్పు ఉంది. ఒక్కో వ్యక్తి మీద దాదాపు అప్పు ఉన్నది. ఇవాళ 24-25 సంవత్సరానికి చూసుకుంటే రాబడి రాష్ట్ర ప్రభుత్వం చూపింది 2,05,00,000 చూపెడుతున్న పరిస్థితి. 2 కోట్ల రూపాయలు మాత్రమే రాబడి చూపిస్తుంటే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారము ఇప్పుడు ప్రకటించిన సంక్షేమ పథకాలు కనుక అవే అమలు చేస్తే 2 లక్షల కోట్లు మాత్రమే రాబడి ఆదాయం చూపిస్తున్నప్పుడు దాంట్లో 1,25,000 కోట్ల రూపాయలు కేవలం ఈ సంక్షేమ పథకాలకే పోతాయి. అంటే ఇంకా మిగిలేది 75,000 కోట్లే. మరి అటువంటిప్పుడు నిజంగా రాష్ట్రం నడపడం సాధ్యమేనా? ఇవన్నీ ఇంత ఇటువంటి హామీలు ఇస్తూ ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంగా ఎట్లా చూస్తున్నారు దీన్ని? మీరు ఇప్పుడు రాష్ట్రంలో 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారండి. దానికి అనుబంధంగా 45 కేంద్ర సంస్థలు వచ్చాయి. వీటిని డెవలప్ చేయండి, ఇన్కమ్ వస్తుంది. ఇక్కడి నుంచి మీరు తెరవేస్తే కదా ఇతర రాష్ట్రాలకు పరిశ్రమ పోతుంది. ఎప్పుడైతే పరిశ్రమలు ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు అనుకుంటున్నాం మనం? హైదరాబాద్ లో పరిశ్రమలు వచ్చాయి కాబట్టి అక్కడ హైటెక్ సిటీ వచ్చింది కాబట్టి తద్వారా ఆ ఇన్కమ్ సోర్స్ బిల్డప్ అయింది కాబట్టి యువతకి అది మార్గదర్శకం అయింది. ఆ విధంగా ఇన్కమ్ సోర్స్ బిల్డప్ అయింది హైదరాబాద్. ఇక్కడ కూడా మనం ప్రపంచ స్థాయి నగరం కావాలనే అక్కడ అమరావతి రైతులు భూములు ఇచ్చారు. అమరావతిలో డెవలప్ చేయండి. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిధులు కూడా అమరావతి సమీకరించగలదు. అదంతా స్టామినా ఉన్న ఏరియా. అంత స్టామినా ఉన్న ఏరియా అన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలా.
అదే చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో అమరావతి రైతుల్ని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం చేయకపోవడం, ఈరోజు రాష్ట్రాన్ని చీకటిమయం చేయడం, ఆర్థికంగా సంక్షోభాలకు గురి చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే వైసీపీ వాళ్ళు చేసింది పాపం మాత్రమే కాదు, మహాపాతకం చేశారు. వాళ్ళని చరిత్ర క్షమించదు. పొరపాటున వైసీపీ ఓటేస్తే అది బంగాళాఖాతం లేసినట్టే. రైట్ సార్. నేను రఫీ గారు ఇప్పుడు ఒకసారి ఆ వివాదం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 3 పార్టీల అలయన్స్ అన్నప్పుడు మీరు 3 పార్టీల సింబల్స్ కానీ 3 పార్టీలకు సంబంధించిన ముఖ్యులు కానీ ఫోటోలు పెట్టాలి. ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. 1. 2, మేము పెట్టొద్దు అనుకున్నాము, వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ సొంత మేనిఫెస్టో ఉంది అని చెప్పి అనుకుంటే 2014లో కూడా బీజేపీకి సొంత మేనిఫెస్టో ఉంది. మళ్ళీ మీతో పాటు దాని మీద ఎందుకు ఆయన ఫోటోలు పెట్టుకున్నారు అప్పుడు అన్న ప్రశ్న మీకు వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అది విల్సన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సిద్ధార్థ సింగ్ పక్కన కూర్చొని, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని ఏం చెప్పారో రేపు అన్ని పత్రికల్లో వస్తాయి. చూపించాలనుకుంటే మీరు కూడా చూపించవచ్చు. కాబట్టి ఏ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ మా ఎలయన్స్ లో భాగం ఉంది కదా, 6 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తుంది కదా, 10 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తుంది కదా. మేము 3 పార్టీల సింబల్స్ పెట్టి కదా పాంప్లెట్లు వేస్తున్నాం, కానీ ఏదైనా ఫ్లెక్సీలు వేసినా 3 కలిపే వేస్తున్నాం కదా. కాబట్టి ఈ ఫోటోలు పెట్టే విషయం అనేది చాలా చిన్న విషయం. దాన్ని ఏదో ఆడలేక మధ్యలో ఓడని ఆ జగన్మోహన్ రెడ్డి రాకముందే వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేశారు కదా. అదే భారతీయ జనతా పార్టీ రాకముందే తయారైన మేనిఫెస్టో అది, ఫర్ ఇన్ఫర్మేషన్. తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలయన్స్ సీట్లలో వచ్చింది. 2 పార్టీలు, 3 కమిటీలు, 6 కమిటీలతో మేనిఫెస్టో తయారైంది. కాబట్టి ఇవాళ రేపు 7వ తారీఖు ప్రధానమంత్రి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు చెప్తారు 4 చోట్ల. అనకాపల్లిలో మీటింగ్ ఉంది, రాజమండ్రిలో ఉంది, అలాగే మీకు రాజంపేటలో మీటింగ్ ఉంది. కలిపే చెప్తారు. ఈ బొమ్మది పెద్ద విషయం ఏముంది. ఇంకోటి మీరు ఇందాక చెప్పారు, 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తే 1,40,000 కోట్లు. 2 లక్షల కోట్లు కాదు, 4 లక్షల కోట్లు ఆదాయం తీసుకొచ్చేటువంటి సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేయగలడు. ఇంకా మీకు అమరావతి, అది అతను చంపేశాడు కానీ అమరావతిని. ఈ 5 సంవత్సరాలు అమరావతిలో 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 200 ప్రైవేట్ కంపెనీలు కనుక పెట్టి ఉంటే అమరావతిలో ఎంత ఆదాయం వచ్చేదో జగన్మోహన్ రెడ్డికే అర్థమయ్యేది. అతను కక్ష సాధింపు రాజకీయాలు, చంద్రబాబు నాయుడు అంటే కోపము. అక్కడ ప్రజావేదిక 8 కోట్లతో కట్టినటువంటి గవర్నమెంట్ ప్రజావేదికను కూల్చినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. విధ్వంసమే అతని పని. రివర్సు ఇప్పుడు పోలవరం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. రివర్స్ టెండరింగ్ మీద దాన్ని వెళ్ళి గోదావరిలో కలిపి పడేశాడు. ప్రతిదీ రివర్స్ పాలన. స్టీరింగ్ ఇస్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రివర్స్ లో బస్సు నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని విశ్వసిస్తా ఉన్నారు. ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. అనేక అరాచకాలు, పన్నులు, ఛార్జీలు, చెత్త మీద పన్ను, ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచడం, చివరికి ఆస్తులు కూడా లాక్కునేటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజల్ని బానిసలు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. 175 స్థానాల్లో కూడా ప్రజలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తా ఉన్నారు. సైలెంట్ ఓటింగ్. జగన్మోహన్ రెడ్డి రౌడీలకి, జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్లకి, జగన్మోహన్ రెడ్డి పోలీసులకి, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ బ్యాచ్లకి భయపడి ఇచ్చేయట్లేదు. రేపు సైలెంట్ ఓటింగ్. మీరు 175 నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి సైలెంట్ ఓటింగ్. బాబాయ్ మర్డరు, బాబాయ్ కూడా ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. ప్లీజ్
మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ కావద్దు ప్లీజ్. ఎన్నికలకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైట్. ఏ రకంగా ఓడిస్తారు? సబ్జెక్ట్ డివేట్ అవ్వద్దు ప్లీజ్ రఫీ గారు. రైట్, రెడ్డి గారు ప్రధానంగా రఫీ గారు ఒక మాట చెప్పారు, ఆదాయ వనరులు 2 లక్షల కోట్లు ఉంటే దాన్ని డబుల్ చేయగలిగే సామర్థ్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి అటువంటిప్పుడు ఆయన ఇటువంటి హామీలు కాదు ఇంకా అవసరమైన కూడా ఇంకా హామీలు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1500 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 1200 రోజులు ఈ అప్పులు చేసినటువంటి చరిత్ర ఉంది. దాని ఆ 1200 రోజులకు కేవలం 40,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపినారు తప్ప అప్పులు చేసి ప్రభుత్వం నడపడానికి మాత్రమే 40,000 కోట్ల రూపాయలు తెచ్చి అప్పులు చేసినారు. అక్కడ డెవలప్మెంట్ కాదు. ఆయన నిజంగా డెవలప్ చేసేవాడైతే 11.7% ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించినారు. అబద్ధం ఉండదు, అబద్ధం ఉండదు. అది సాక్షి పేపర్ రాసింది, అది సాక్షి పేపర్ రాసింది. అబద్ధం, అది అబద్ధం. మీరు అభిప్రాయంతో ముందుకు వచ్చినటువంటి మీరు రాజధాని విషయంలో 33,000 ఎకరాలు తీసుకుంటే 25,000 ఎకరాలు ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఆధీనంలో ఉంది. అక్కడ రాజధాని డెవలప్మెంట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళ ఆధీనంలో ఆ భూములన్నీ పెట్టుకున్నారు. వీళ్ళు చెప్తున్నారు రాజధాని మేము కట్టించినామని. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి చాంబరే నీళ్లు గారిందయ్యా, ఎందుకు ఇంత దరిద్రంగా రాజధాని మీరు కట్టారంటే, రాజధాని ఇది టెంపరవరీ రాజధాని, పర్మనెంట్ రాజధాని మళ్ళీ కడతామని చెప్పినారు. 1,000 కోట్ల రూపాయల రాజధాని పేరు మీద దోపిడీ చేసి సర్వనాశనం రాష్ట్రాన్ని చేసి రాష్ట్రంలో ఎవడే కానీ రాజధాని పేరెత్తితే భయపడి పారిపోయే విధంగా చేసినారు. కాబట్టి రాజధాని అట్టే మూల కూల్చినారు. కాబట్టి వీళ్ళ చరిత్ర ఆ విధంగా ఉంది. కాబట్టి రాజధాని అంటే భయపడే పరిస్థితి తెచ్చినారు. కాబట్టి ఒక్క రాజధాని తెచ్చే మళ్ళీ 3 రాష్ట్రాలు కావాలని కోరుకుంటాయి. కాబట్టి ఈ 3 రాష్ట్రాల ప్రస్తావన రాకూడదు. గతంలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఉత్తరాంధ్ర గతంలో చేసినారు. కాబట్టి ఈ విధమైనటువంటి పోరాటాలు మళ్ళీ జరిగితే రాష్ట్రం విచ్ఛిన్నమైతే, ఇప్పుడే చిన్న రాష్ట్రమై అనేక రకాలుగా కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు మనకు సక్రమంగా రాలేదు. మనం 100 ట్యాక్స్ కడితే మనకు కేవలం 80 రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి పంపిస్తుంది కేంద్రం. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో 100 రూపాయలు కడితే 300 రూపాయలు రాష్ట్రాలకు. కాబట్టి మనం తక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి చిన్న రాష్ట్రం కాబట్టి ఈ విధమైనటువంటి మనను చిన్న చూపు జరగకూడదనే ఉద్దేశంలో ఆలోచనలో భాగంగా ఒకే రాష్ట్రం ఉండాలి, 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు ఉంటే ఏ ప్రాంతంలో సమతుల్యం అనేది తగ్గకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ మళ్ళీ పోరాటాలు, ఇక్కడ పోరాటాలు అనేది జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగమే జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రశ్న సమాధానం చెప్పాలి. మీరు నిర్ణయాన్ని ప్రజలు ఏకీపించినారు కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి రాజధాని ప్రాంతంలోనే ఎమ్మెల్యేలు గెలిచినాం, స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచినాం. రేపు మళ్ళీ మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రశ్న సమాధానం చెప్పాలి. మీరు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు. ఒక నిమిషం విల్సన్ గారు వస్తున్నాను నేను. మోహన్ రెడ్డి గారు కన్క్లూడ్ చేసి వస్తాను. మోహన్ రెడ్డి గారు ఇంకొక ప్రశ్న సమాధానం చెప్పండి. ఇవాళ ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో సిద్ధార్థనాథ్ సింగ్ గారు బీజేపీ ప్రతినిధిగా అక్కడ కూర్చున్నారు. మేము ఇది ఎండార్స్ చేశాము అని చెప్పారు. ఇప్పటికే విల్సన్ గారు కూడా చెప్పారు మేమంతా అండర్స్టాండింగ్తో ఉన్నాము అని చెప్పేసి. మీకున్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరి మధ్యన 3 పార్టీలు అనుకున్నారు, 2 పార్టీల సింబల్స్తో వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. మీకున్న ప్రాబ్లం ఏంటి దాని మీద? బల్లాం గారు మంచి క్వశ్చన్ అడిగినారు. కారణం ఏంటంటే ఈ రేంజ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఒకవేళ చిన్న అలాంటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడడం మీ దగ్గరకు వస్తాను. రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆ మీటింగ్ లోనే తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు నాకు ప్రత్యేక హోదా కావాలి అని అడిగినారు. 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పినటువంటి వెంకయ్య నాయుడు గారు అక్కడే ఉన్నారు. 15 సంవత్సరాలు కావాలని చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడే ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక బహిరంగ సభలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన హామీకే అమలు చేయకపోతే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, విల్సన్ గారు ఫైనల్ గా చెప్తున్నారు. ఒక నిమిషం విల్సన్ గారితో తీసుకుందాం. ఏమి జరగదు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడితే సరిపోతుంది. అంతే తప్ప వీళ్ళని ఎవరు నమ్మరు. రైట్ విల్సన్ గారు మాట్లాడిద్దాం. ఒక నిమిషం విల్సన్ గారిని మాట్లాడిద్దాం. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. ఉన్న బీజేపీ వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. రైట్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. విల్సన్ గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి.
ఇప్పుడు అటైతే సజ్జలు చెప్పేది కాలిపోతలా, సజ్జలు చెప్పేది ఏది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కాదా? జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ, పెద్ద నాయకుడు ఏ స్థాయిలో. కాబట్టి అది అపోహని పక్కన మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. అమిత్ షా గారు చెప్పినట్టు ఆయన చెప్పింది అబద్ధం అయితే పార్టీ నాయకుడు, ఆయన రెస్పాండ్ అవ్వనివ్వండి ప్లీజ్. ఆ పార్టీకి బీజేపీకి సంబంధించిన నాయకుడు కదా. రైట్ విల్సన్ గారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడ ఎలక్షన్ మీద వర్కౌట్ లో ఉన్నారు, గత 2-3 నెలలుగా పనిచేస్తున్నారు. ఆయనకి ఆయన మాటకి విలువ లేదంటే మాకు కూడా విలువ లేదు. మనం డిబేట్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ఆయన మాట్లాడివ్వండి. మేము మోడీ గారికి చెప్తేనే సిద్ధార్థ గారు మారుతారు, మోడీ గారు చెప్తేనే ఆర్టికల్స్ మారుతారు, మోడీ గారు చెప్తేనే అంటే అమిత్ షా గారు చెప్తేనే మేము మారుతాం. కాబట్టి మీకేంటంటే ఏదో విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. అసలు దళితులు ఓటేడే హక్కు మీకు ఎక్కడుంది? బీసీలు ఓటేడే హక్కు మీకు ఎక్కడుంది? రాష్ట్రాన్ని మొత్తం అల్లకొల్లం చేశారు కదా. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక లా అండ్ ఆర్డర్ ఉందా? ఇష్టం వచ్చినట్టు పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక మాట ప్లీజ్. ఒక నిమిషం రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రెడ్డి గారు ఆగండి. ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్. విల్సన్ గారు మాట్లాడుతున్నారు, విల్సన్ గారిని మాట్లాడివ్వండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగాలి. మీరు మోహన్ రెడ్డి గారు ఆగాలి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగాలి. మోహన్ రెడ్డి గారు, రఫీ గారు ఆగండి. విల్సన్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు, ఫైనల్ గా చెప్పనివ్వండి ప్లీజ్. మనకు టైం అయిపోయింది. ఒక్కసారి కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. అందరూ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒకటే నిమిషం ప్లీజ్. నాకు టైం ఇవ్వండి. ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఆగాలి. మోహన్ రెడ్డి గారు ఆగాలి. రఫీ గారు ప్లీజ్ ఆగాలి. మనం కన్క్లూడ్ చేయాల్సింది. షో టైం అయిపోయింది. ఒక్క నిమిషం ప్లీజ్, క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ఆగండి ప్లీజ్. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రైట్ విల్సన్ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు కన్క్లూడ్ చేయాలి. మనం రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. అది మీ విల్సన్ గారు ఉన్నారు, అడుగు. అప్పుడు విల్సన్ గారు మీరు కాంగ్రెస్ లో అడగండి. రైట్ సార్ ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మనం క్లోజ్ చేయాల్సి ఉంది. ఒక్క నిమిషం క్లోజ్ చేయాల్సి ఉంది. మనము టైం అయిపోయింది. ఒక్క నిమిషం. విల్సన్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. విల్సన్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కన్క్లూడ్ చేయండి ప్లీజ్. విల్సన్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఫైనల్ వర్డ్ మనం క్లోజ్ చేయాలి. ఏ ముఖ్యమంత్రి తిరిగాడా? ఒక జగన్మోహన్ గారు తప్ప. రైట్, చాలా జాలు కదా తప్పాలి. రైట్, మీరు ఫైనల్ కన్క్లూడ్ చేయండి. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు విల్సన్ గారు? నేనండి విల్సన్ గారు, మీరు ఫైనల్ గా ఈ సబ్జెక్ట్ మీద ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏ వర్గ ప్రయోజనం కాపాడలేడు. కేవలం కుటుంబ సభ్యులు కొద్దిమంది రెడ్లకు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి. ఏ వర్గం కూడా ఆయన వెంట ఉండరు. బలహీన వర్గాలు ఉండరు, ఎస్సీలు ఉండరు, బీసీలు ఉండరు, మైనారిటీ ఎవరు ఉండరు. ఆయన డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, ఆయన డబ్బుల మీద ఉన్న వాళ్ళు ఉంటారు. ఈవెన్ మోహన్ రెడ్డి గారు కూడా ఉండరు. రఫీ గారు మీరు ఒక మాటలో చెప్పాలి. ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు విల్సన్ గారు ఆగండి ప్లీజ్. రఫీ గారు మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలి. రఫీ గారు, మోహన్ రెడ్డి గారు ఆగాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. టైం అయిపోయింది మనకు. రఫీ గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. ఆయన చెప్పిన కబుర్లు సునీత గారు ఓపెన్ గా మీడియాలో బయట పెట్టి విల్సన్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రఫీ గారు మీరు ఫైనల్ ఒక మాటలో చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగాలండి. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూస్ మాట్లాడితే కష్టం. ఒక్క నిమిషం. రఫీ గారు మాట్లాడాక మీరు దగ్గరకు వస్తాను. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. రైట్, రఫీ గారు మీరు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. మోహన్ రెడ్డి గారు రైట్. మోహన్ రెడ్డి గారు
చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటా. మరి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఎందుకు వైజాగ్ నుంచి పోటీ చేయలేదు? మోహన్ రెడ్డి గారు ఆగాలి ప్లీజ్. అపస్మార స్థితిలో ఉన్నాడు ఆయన. అంతకుముందు దళితుల్ని అడ్డం పెట్టుకొని గత ఎన్నికల్లో కోడికత్తి సీనియర్ పెట్టి వాడుకున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, విల్సన్ గారు ఆగండి. ఇద్దరు ఆగండి ప్లీజ్. ఇద్దరు ఆగాలి. ఒక్క నిమిషం ఆగాలి. మనం కన్క్లూడ్ చేయాలి, షో కన్క్లూడ్ చేయాలి ప్లీజ్. రఫీ గారు మాట్లాడాలి ప్లీజ్. రఫీ గారు మాట్లాడాలి ప్లీజ్. ఇది ఒక్క నిమిషం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రఫీ గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, విల్సన్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ భారీ హామీలతో వచ్చిన టీడీపీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో ఇవాళ చాలా చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా హామీలు ఇవాళ ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న స్థాయిలో ఇవాళ హామీలు ఇచ్చిన పరిస్థితి. నిజంగా ఈ హామీలతో ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి? నిజంగా జనాన్ని ఇంప్రెస్ చేయబోతోందా, లేకపోతే టీడీపీ, జనసేన తర్వాత బీజేపీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని జనం నమ్మే అవకాశం ఉందా? ఏది ఏమైనా ఇవన్నీ కూడా కొన్ని అంశాలైతే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.